ఈరోజు ప్రజా చైతన్య యాత్ర పేరుతో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు దాదాపు 1000 మంది కార్యకర్తలు నాయకులతో పెద్ద ఎత్తున పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతలు ఇచ్చి ఈ కూటమికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు 32వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు సోదరుడు చెన్నగిరి రామ్మోహన్ రావు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు నగేష్, ప్రధాన కార్యదర్శి మురళి, అలాగే మోహను, ఇబ్బిలి మోహను, వరాలు అందరి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మన అయోధ్య నగర్ ఆచరించి పాదయాత్ర మొదలుపెట్టాం. ప్రజలు ఎన్నికల తేదీ కోసం మే 13వ తారీఖు కోసం వేచి ఉన్నాం. మమ్మల్ని 5 సంవత్సరాలు నరక యాత్రను చూపించినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు అంటూ ఉంటే సంతోషంగా ఉంది. ఇది 100కి 1000 రెట్లు రేపు ఎన్డీఏ గవర్నమెంటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతూ ఉంది. కేంద్రంలో 400 సీట్ల పైన మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ప్రభుత్వం రాబోతూ ఉంది. ప్రజల కష్టాలు తీరబోతూ ఉన్నాయి. ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ అందరికి కూడా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు ఈ కూటమి ఉండాలని కోరుకుంటా ఉన్నాం.